Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. హలీం రంజాన్ స్పెషల్ హలీం ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒక 10 years బ్యాక్ తిన్నాను. అప్పుడు నాకు అస్సలు నచ్చలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు తినాలని నాకు అనిపించలేదు. టోలీ చౌకీ రంజాన్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్స్ అనమాట. ఇక్కడ మేము జస్ట్ అలా వెళ్ళాము. కొన్ని బాగా నచ్చినాయి. అందుకే హలీం ట్రై చేసాం. ఫస్ట్ కొంచెం అయితే తీసుకున్నాము ఎలా ఉంటుందని చెప్పేసి. చాలా బాగుంది. చికెన్ హలీమే నేను తిన్నాను, బాగుంది. ఇదే ఫస్ట్ టైం నేను తినడం. అయితే ఒక్కసారి టేస్ట్ చేసినప్పుడు నాకు నచ్చలేదు. ఈసారి మాత్రం బాగా అనిపించింది. మరి 10 years బ్యాక్ కదా, మరి అప్పుడు ఎందుకు అలా ఉందో తెలియదు. అలాగే స్ట్రీట్ ఫుడ్లో ఇక్కడ అంటే రంజాన్ స్పెషల్గా కొన్ని ఫుడ్స్ అయితే చేస్తున్నారు. ఇది టోలీ చౌకీ మొత్తం కూడా అన్ని ఫుడ్ సెంటర్ రోడ్ సైడు. అసలు నేను రోడ్ సైడ్ తిన్నానంటే నిజంగా అనిపించింది. ఎప్పుడు తినము రోడ్ సైడు, కానీ చాలా బాగున్నాయి. అంటే వాళ్ళ స్పెషల్స్ అన్నీ కట్టెల పొయ్యి మీద మొత్తం స్ట్రీట్ మొత్తం అసలు ఫుడ్సే ట్రై చేసాము. కొన్ని ఐటమ్స్ అయితే అవి ఏమేమి ట్రై చేసాం అనేది వీడియోలో ఉంటుంది. బ్లాగ్ అస్సలు స్కిప్ చేయకండి, బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఈ రంజాన్లో ఇది షేక్పేట్ టోలీ చౌకీ దగ్గర ట్రై చేయొచ్చు. హలీం అయితే ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది, అక్కడ కూడా హలీం చాలా బాగుంది. అక్కడ వచ్చేసి అయితే 300. ఇది ఈ చిన్న బౌల్ అంటే ఫస్ట్ ఇది తీసుకున్నాం. ఇక్కడ ఎలా ఉంటుందేమో చిన్న తీసుకున్నాం, బాగుంది. దీనికోసం నేను మా బాబు ఎగబడుతూ మరి తిన్నాము. ఇక్కడ ఇంకా పిస్తా హౌస్లో తిందామని చెప్పేసి ఇక్కడ ఒక్కటే తీసుకున్నాము. ఇక్కడ మా పెద్ద బాబుకి అయితే అసలు వాడికి అంత తినమంటే అసలు నచ్చలేదు, అంటే తినలేదు. అది ఎలా ఉంటుందని వాడు కూడా కొంచెం ఆలోచించాడు. ఇలా అయితే మేము ఈ స్ట్రీట్లో ఫుడ్ అయితే ఎలా ఎంజాయ్ చేసాము, ఈ షాప్స్ ఏమున్నాయి అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మెనూ చూడుకోండి. पत्थर का गोशा हलीम नहीं है ना? ఇంకా ఫస్ట్ అయితే హలీం తిన్న తర్వాత అలా స్ట్రీట్ అంతా చూస్తూ వెళ్తున్నాము ఇక్కడ ఏం బాగుంటుందని చెప్పేసి. ఇక్కడైతే ఫస్ట్ హలీం తిన్నాము. ఫస్ట్ టైం హలీం తిని ఇంకా స్ట్రీట్లో చూస్తూ వెళ్ళాము. చాలా చూసిన తర్వాత ఒక్క చోట ఇంకా హలీం కోసము అలాగే ఆ స్ట్రీట్ ఫుడ్ కోసం అయితే క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది. ఇంకా 10 అయినప్పుడు కొంచెం తక్కువైనా చెప్పాలి. ఇంకా మిడ్ నైట్లో ఫుల్ వస్తారంట. ఇంకా ముస్లిమ్స్ అందరూ ఇంకా ఫాస్టింగ్ ఉంటారు కదా, నైట్ మొత్తం తింటూనే ఉంటారంట. అందుకే షాప్స్ మొత్తం కూడా 5 AM వరకు ఉంటాయండి ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా. లాస్ట్ టైం ఏమో రంజాన్ నైట్ బజార్కి వెళ్ళాను నేను. ఈసారేమో ఇక్కడ ఇది కొంచెం మాకు దగ్గరగానే ఉంటుంది. ఈసారేమో ఇక్కడ ప్లాన్ చేశాను అన్నమాట. లాస్ట్ టైం నైట్ 10 o'clock వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 3కి వచ్చాము. అది మొత్తం షాపింగ్ చేశాను. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది ఇక్కడ వచ్చేసి పత్రికా ఘోష్ అని, గీ రోస్ట్ అని, మలాయ్ చికెన్ అని, బీబీక్యూ ఉంటుంది కదా బార్బీక్యూ, అది కూడా చికెను బార్బీక్యూ అయితే చాలా బాగుంది. పత్రికా ఘోష్ అనేది ఇప్పుడు స్పెషల్ రంజాన్ స్పెషల్ అన్నమాట. మటన్లో ఎక్కువ మంది తింటున్నారు కానీ మటన్ నాకు తినాలనిపించలేదు. అసలు నేను ఎప్పుడు మటన్ బయట తినను, చికెన్లోనే తీసుకున్నాము. చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము, అవన్నీ కూడా వీడియో చివరిలో ఉంటాయి చూడండి. ఒక్కటి కాదు, ఇంకా వెళ్తుంటే మొత్తం ఇలాంటి ఫుడ్వే. ఇంకా ఇక్కడ పిస్తా హౌస్లో కూడా కొంచెం ఫుడ్, ఇక్కడ షాపింగ్ కూడా మొత్తం ముస్లిమ్స్కి సంబంధించిన షాప్స్ అయితే చాలా ఉన్నాయి. మేము షాపింగ్లోకి ఏమీ చూడలేదు, జస్ట్ ఇలా ఫుడ్ స్టాల్లోకే చూసాము. జస్ట్ పైన నుండి అయితే వీడియో అయితే షూట్
ఇంకా అలా 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూనే వెళ్ళాము రోడ్డు మొత్తం సైడ్ నుంచి. ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉంది. అందరూ ముందే తిన్నాము. ఇక్కడ కూడా ఇంకా ఇవన్నీ తినేసరికి ఇంకా అనిపించలేదు, హెవీ అయిపోయింది. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసేసి ప్రతి ఐటమ్స్కి 240 ఉంది. చికెన్ ఐటమ్స్కి ఏదైనా 240, ఒక పత్రికా గోష్ చికెన్ది 260 ఉంది. ఒక సైడ్ రోడ్డు మీద ఉన్నవేమో 200 ఉన్నాయి. కొంచెం ఫ్యామిలీ సిట్టింగ్ చేసి తినేవేమో 240 అలా ఉన్నాయి. మరి రోడ్డు మీద నిల్చొని తినలేం కదా, ఇంకా అక్కడైతే కొంచెం తక్కువ ఉన్నాయి. కొంచెం ఎంత ఒక 40 రూపీస్ తక్కువ ఉంది. ఇవన్నీ కూడా వేరే వేరే వాళ్ళ ఫుడ్స్ అన్నమాట. అన్నీ కూడా పెద్ద పెద్ద వాటిపైన చేస్తున్నారు. కట్టెలు పొయ్యి అనేది ఉంటుంది కదా, అలాంటివన్నీ చేస్తున్నారు. అన్నీ కూడా టెంపరీ షాప్స్ అన్నమాట. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో. ఇంక ఇప్పుడే ఇలా ఉందంటే మిడ్లైట్లో ఎక్కువగా ఉంటుందంట. బాగుందా? ఒరే నెమ్మదినరా నువ్వు, నములు జాగ్రత్త. సరే చిన్నది ఎత్తికలు పడుతుంది చట్నీ. మమ్మీ దీన్ని బయట పెడదామా? చిన్న తిను, ఫాస్ట్గా తిన ఉందా? ఎవరు తినరండి ఆడ. ముంచుకోవా? నేను ముంచుకుంటా. దాంతో తిని అరే చిన్న తిను. అది ఇంకోటి అడుగుతా అబ్బాయి. హలో బాబు, బాబు ఇది దోనకేమో. ఇది డబ్బులు అన్నా మళ్ళా థమ్స్ అప్ తాగుతున్నా ఉంది. చెప్తున్నా. మన తీసుకుందాం. మమ్మీ నేను 2 ముంచుకొని తింటా. ఏంటి మటనా చికెన్? అది చికెన్ నేను తింటానే. చికెన్ అయితే బాగుందా? నీ కల్లో కూడా తినలేదా? ముందు దగ్గర పెట్టు సార్. వీడియో ఏమంటుందో బోల్డేనా చెప్పు. అద్భుతంగా ఉందా? మెల్లగా హ్యాపీగా ఇంట్లో వేసినట్టే ఉంది. అరే నములు రా బాబు నువ్వు గట్టిగా. కడుపున ప్లస్ నములు బొగ్గుల మీద కాల్చినట్టున్నాయి. బండ మీదనే వీళ్ళకు గ్యాస్ అయిపోతుంది. బాధ కూడా ఇది అర్థం కాదు. నిప్పుల మీదే కదా. ఓకే ఆహా, దాని మీద కాబట్టి తొందరగా అవుతుంది పని, లేదు కష్టం. ఇంత టేస్ట్ రాదు. ఇది బార్బీక్యూ. ఇందాకనే పాత్రగా వచ్చాయి.
రితిక్ మళ్ళా ఎట్లుంది? మలయా మలాయి. పాపం ఇక్కడ అన్నీ నాన్ వెజ్. మా హస్బెండ్ ఇలాంటి ఏదైనా వెజ్ ఏమైనా తినమంటే అస్సలు తినన్నారు. ఇక్కడ నేను అస్సలు తినన్నాడు. అంతా అంటే మొత్తం నాన్ వెజ్జే కదా మిక్స్ అవుతుందని తనకి ఇంక ఈ ప్లేస్లో తినడం ఇష్టం లేదు. ఊళ్ళో ఒక ఇరాన్ చాయ్ ఒకటి తాగారు. కాఫీ స్పేస్ ఇస్తే మంచిది. అరే చిన్న తినరా బాబు. తిన్నదా తింటా. అది ఓడితాడు. భయా సరిగా రోజు కావాలి. బాగుంది. ఒకసారి ఆయన గెలుచారు. భయా భయా వస్తుంది. కోకో కోలా థమ్స్అప్ థమ్స్అప్. థమ్స్అప్. వీరమణి ఖర్చు పెడుతురు మన దానికి. చాలా రూపాయి ఉంది. మలై చికెన్ మలై ఇంకా చికెన్ బార్బిక్యూ వస్తుంది. ఇంకా చికెన్ కబాబ్. నువ్వు చికెన్ తినవు కదా, ఆయన తింటున్నావు. పాపం మా వారు ఇంకేమి కొంచెం కూల్ డ్రింక్ తాగాడు, ఇరాన్ చాయ్ తాగాడు. అలాగే మా మేము తింటుంటే కొంచెం వీడియో తీశాడు. అంటే పాపం ఇలాంటి ప్లేస్లో అసలు తను తినరు. అసలు యాక్చువల్లీ మేము కూడా తినం కానీ బాగానే ఫస్ట్ టైం అనమాట ఇట్లా స్ట్రీట్ ఫుడ్ తినడం. కానీ బాగుంది. ఇది రంజాన్ స్పెషల్లో కాబట్టి తిన్నాము. ఇంక ఇలా అయితే ఎంజాయ్ చేసాము. మా ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 1 కిలోమీటర్ నడవాలి. మేము అక్కడ కార్ పార్క్ చేసాము. ఇంకా అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ షేక్పేట్ పిస్తా హౌస్ పక్కన ఇక్కడ తిన్నాం మేము. అక్కడెక్కడో స్టార్టింగ్ ప్రాబ్లం కార్ అనమాట. ఇంకా అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించింది అనేది మీ అమూల్యమైన కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.
पानी पिलाओ ना दिशा వీడియో नमाज